అని కాకుండా ఇన్ని కంపెనీలు ఇక్కడ వచ్చి గ్రౌండ్ చేసినాయి, వాళ్ళు ఇక్కడ ఏర్పాటు చేసిర్రు, ఎంత ఉద్యోగ అవకాశాలు వచ్చినాయి, దీని మీద బీఆర్ఎస్ ప్రభుత్వం ఫోకస్ చేసింది. కానీ ఇప్పుడు దావోసుని కాస్త ఆయనే రాజకీయ ప్రచారం కోసం బోగస్ కంపెనీలతోని ఒప్పందాలు చేసుకొని నేను ఇంత తీసుకొని వచ్చినా అంత తీసుకొని వచ్చినా అని అలవాటైపోయింది. హ్యాబిచువల్ లయర్, హ్యాబిచువల్ స్కామ్స్టర్ రేవంత్ రెడ్డి గారు. నోరెత్తితే అబద్ధాలే. ముఖ్యమంత్రి అబద్ధాలు చెప్తే ఇక రాష్ట్ర ప్రజలు ఇంకెవరిని నమ్మాలి? తెలంగాణలో ఉన్నప్పుడు అబద్ధాలు చెప్తావు, దేవుళ్ళ మీద ఓట్లేస్తావు, పోనీ బయటికి వెళ్ళినప్పుడన్నా తెలంగాణకు మంచి పేరు ఏమైనా తీసుకొని వస్తావా అని అంటే అక్కడికి పోయి అబద్ధాలే చెప్తావు. ఫస్ట్ ఇక్కడి నుంచి మొదలు పెట్టాలి. కాంగ్రెస్ వాళ్ళు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు గతంలో ఇలాంటి అంతర్జాతీయ వేదికల గురించి అసలు ఏం మాట్లాడారు అనేది రాష్ట్ర ప్రజలు ఇది వినాలి. ఈయనేదో పోయి అపూర్వ గౌరవం అన్నట్టు మొత్తం పూటకం ఫ్రాడ్. ఆ వరల్డ్ ఎకనామిక్ కాన్ఫరెన్స్ లో ఆహ్వానం కాదు, సాధారణంగా ఎవరు పోయి దానికి ఇంత అమౌంట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే పిలుస్తారు. అపూర్వ గౌరవం అట. వీళ్ళు పోయి ఏదో పార్టిసిపెంట్ లాగా రిజిస్ట్రేషన్ చేసుకొని అలా మాట్లాడి వస్తే సౌత్ కొరియా అంటాడు, జపాన్ అంటాడు. అదంతా మన డబ్బులతోనే తిరగడం. అదేం పెట్టుబడి రావడం లేదు, మన్ను లేదు, మషాయం లేదు. విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి విలాసవంతమైన ప్రయాణం మన పైసలతో. గవర్నమెంట్ లో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకు, ఇండస్ట్రీ చేసే వాళ్ళకు ఎన్నో ఇన్సెంటివ్స్ ఇచ్చి ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో బ్యాంక్స్ అలాట్ చేస్తుంది. తద్వారా వచ్చే ప్రాఫిట్ ఆ కంపెనీలకే ఉంటుంది, సమాజానికి వచ్చేదేం లేదు. సమాజానికి వచ్చేదేం లేదు, అది కేవలం లాభాలు ఆ కంపెనీలకే వస్తాయి, పెట్టుబడులు పెట్టే వాళ్లకు అని రేవంత్ రెడ్డి గారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారేమో ఇదంతా డబ్బులు వృధా, మన పైసలతోని ఇతర దేశాలకు వెళ్తుండ్రు, కొరియాకి వెళ్తుర్రు, జపాన్కి వెళ్తుర్రు, అమెరికాకి వెళ్తుర్రు. ఇవాళ మరి వాళ్ళకు వర్తించదా? గతంలో పెట్టుబడులు తీసుకొని రావడానికి ఒక అమెజాన్ని, ఒక ఐక్యా అనే సంస్థ ఇక్కడ మొదటిసారి, మైక్రోసాఫ్ట్ వాళ్ళు, ఇట్లా పెద్ద పెద్ద సంస్థలను ఇక్కడ తీసుకొని వచ్చినాం. ఒక ఫాక్స్కాన్, ఇవాళ మీరు పోయి ఎవరితోనైతే రిబ్బన్ కటింగ్లు చేసి ఫోటోలు దిగుతున్నారో, కోకోకోలా కానివ్వండి, ఇట్లాంటి సంస్థలను తీసుకొని వచ్చినాం. ఇక్కడ ఆల్రెడీ అవి కనబడుతున్నాయి. దాన్ని మీరు తప్పు పట్టిర్రు. కానీ ఇవాళ వచ్చేసరికి రోడ్ల మీద బ్యానర్లు, హైదరాబాద్ నగరంలో లక్షల కోట్లు తీసుకొని వచ్చినాం. అక్కడ ఫస్ట్ ప్రశ్న ఏంటిదంటే, ఇది రెండోసారి రేవంత్ రెడ్డి గారు దావోస్కి వెళ్తున్నారు ముఖ్యమంత్రి అయిన తర్వాత. మరి గత సంవత్సరం ట్రాక్ రికార్డ్, గత సంవత్సరంలో ఎన్ని పెట్టుబడులు తీసుకొని వచ్చిండ్రు అసలు అంటే ప్రకటన 40,000 కోట్లు గత సంవత్సరంలో మేము తీసుకొని వచ్చినామని. గతంలో మా దగ్గర అధికారులు పాపం బాగుండే, నిజాలు మాట్లాడుతుండే. ఇప్పుడు అక్కడ పోయేసరికి జయేష్ రంజన్ గారు లాంటి వాళ్ళు కూడా రేవంత్ రెడ్డి గారి ప్రెషర్తోనే అబద్ధాలు చెప్తున్న పరిస్థితి. ఏం మాట్లాడిర్రో జయేష్ రంజన్ గారు దావోస్ నుంచి 2 రోజుల క్రితం, ఇది కూడా వినాలి. How much is the conversion? Is a No, precisely. So last year's conversion is more than 80%, which is also good. 80% ఈ పెట్టుబడులు 40,000 కోట్లు ఏదైతే గత సంవత్సరం డావోస్లో ప్రకటనలు అయినాయో అందులో 80% ఆల్రెడీ గ్రౌండ్ అయినాయంట. ఇది రేవంత్ రెడ్డి గారి బృందం చెప్తున్న విషయం. ఇది గత సంవత్సరం డావోస్లో వాళ్ళు చేసుకున్న ఒప్పందాలు. అందులో అతిపెద్దది రేవంత్ రెడ్డి గారి ఆప్తులు, కాంగ్రెస్ పార్టీకి ఆప్తులు, కొత్త స్నేహితులు అదానీ గారు 12,400 కోట్లు ఓన్లీ అదానీతోని. 40,000 కోట్లలో అదానీతోని 12,400 కోట్లు. రేవంత్ రెడ్డి గారు దేశానికి చెప్పాలి, నిజంగానే ఇవన్నీ గ్రౌండ్ అయినాయా? ఉన్న 100 కోట్లే, నువ్వు తీసుకున్న 100 కోట్లు బీఆర్ఎస్ కేటీఆర్ గారు పెట్టిన ఒత్తిడికి వాపస్ ఇస్తేవి. ఆ 100 కోట్లు వద్దాయని 100 కోట్లు ఆడ బీఆర్ఎస్ వాళ్ళు మమ్మల్ని వేసుకుంటున్నారు. నీ 100 కోట్లు తీసుకున్నందుకు
రాహుల్ గాంధీ ఏమో నిన్ను దొంగ అంటుండు, నువ్వు అరెస్ట్ కావాలి, అదానిని అరెస్ట్ చేయాలని అంటుండు, నేనేమో 100 కోట్లు తీసుకొని బద్నాం అవుతున్నా అని ఆ 100 కోట్లు కూడా ఇస్తేవి. మరి 12,400 కోట్లు ఎక్కడ గ్రౌండ్ అయినాయి? ఎట్లా చెప్తావు నువ్వు 80% పూర్తయిందని? ఇంకోటి గోధీ ఇండియా. ఆ గోధీ ఇండియా లాస్ట్ టైం కూడా మేము చెప్పినాం, కేవలం 27 లక్షల ఫైనాన్షియల్స్ ఉన్న కంపెనీ, 27 లక్షల రూపాయలు యాన్యువల్ ఫైనాన్షియల్స్ ఉన్న కంపెనీ. ఆ గోధీ ఇండియా 8,500 కోట్లు పెడుతుంది అని ప్రకటిస్తేవి. అయిందా? దాని ఇంప్లిమెంటేషన్ అయిందా? అది గ్రౌండ్ అయిందా? కాలేదు. ఎక్కడైంది గోధీ ఇండియా? జేఎస్డబ్ల్యూ గత సంవత్సరం ఉంది ప్రకటన, ఈ సంవత్సరం కూడా ఉంది. అది ఇన్ఫ్యాక్ట్ పాత మా టైం నుంచి నడుస్తున్నది. అరాగన్ లైఫ్ సైన్సెస్ కానివ్వండి, ఊబర్ కానివ్వండి, ఏవి కూడా ఒక్కటి కూడా గ్రౌండ్ కాలేదు. కేవలం ఆ 40,000 కోట్లు ప్రచారానికి మాత్రమే. అన్ఫార్చునేట్లీ రాష్ట్ర వ్యాప్తంగా మీడియా స్పేసు దండగా అవుతున్నది.